చక్కెర పాకంతో రవ్వ లడ్లు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలామందికి చక్కెర పాకంతో రవ్వ లడ్లు గట్టిగా వస్తుంటాయి. అలా కాకుండా చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. లేట్ చికెన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి 3 కప్పుల బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవసరమైతే నెయ్యి కూడా వేసేసుకుంటే 20 నిమిషాలు సిమ్లోనే మంచిగా అరోమా వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు కొబ్బరి పొడి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. అదే కడాయిలోకి 2 కప్పుల చక్కెర వేసేసుకొని 1/2 కప్పు నీళ్ళు కూడా వేసుకొని షుగర్ అంతా కరిగిపోయి తీగపాకం అయితే రావాలి. తీగపాకం వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని చల్లారాక లడ్డూలు చుట్టుకోవడమేనండి. ఎంతో టేస్టీగా స్మూత్గా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డులు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.